హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉజ్జయిని మహాకాళేశ్వర్లో జరిగే భస్మహారతి న్యూ బుకింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం రండి. మేమైతే మార్చ్లో వెళ్తున్నామండి. భస్మహారతి టికెట్స్ కూడా కన్ఫర్మ్ అయ్యాయి. న్యూ ప్రాసెస్లో అయితే 3 months ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసుకునే ముందు కావాల్సినవి ఫోటో అండ్ ఆధార్ కార్డ్ ప్రూఫ్. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి మహాకాళేశ్వర్ వెబ్సైట్ క్లిక్ చేస్తే ఫస్ట్ పేజ్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీరు ఆరతి వీడియోస్ కూడా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. ఈ పేజ్లో భస్మ ఆరతి అడ్వాన్స్ బుకింగ్ రిక్వెస్ట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే లెఫ్ట్ ఓవర్ భస్మ ఆరతి స్లాట్స్ మార్చ్ మంత్లో 20th Feb 8 AM రిలీజ్ చేస్తారని ఉంది. అండ్ న్యూ బుకింగ్ ప్రకారం 3 months అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ప్రజెంట్ అయితే 1st April నుంచి 30th June 2025 వరకు బుక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అడ్వాన్స్ బుకింగ్ చేసినంత మాత్రాన బుకింగ్ అయిపోయినట్టు కాదండి. రిక్వెస్ట్ అప్రూవ్ అయితే పేమెంట్ లింక్ SMS ద్వారా వస్తుంది. పేమెంట్ చేసిన తర్వాతనే కన్ఫర్మ్ అయినట్టండి. ఒక మొబైల్ నెంబర్ ఆర్ ఒక ఆధార్ కార్డ్ నెంబర్ యూజ్ చేసుకొని ఓన్లీ 3 రిక్వెస్ట్ మాత్రమే బుకింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను April 15th బుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనుకోండి. April 15th పైన క్లిక్ చేస్తే ఇంకొక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ నేమ్ దగ్గర మీ సర్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, సిటీ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ మ్యాక్సిమం 5 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఒక బుకింగ్ పైన మ్యాక్సిమం 5 members అలౌడ్ అండి. సో 5 members యొక్క ఆధార్ కార్డు, ఫోటో ఆల్రెడీ రెడీగా ఉంచుకోవాలి. ఇలా ఈచ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి వారి యొక్క ఆధార్ కార్డ్ మరియు ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఇక్కడ రిలేషన్లో ఫస్ట్ పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు కదండి. సో వాళ్ళతో రిలేషన్ లైక్ డాటర్ ఆర్ ఫాదర్ ఆర్ మదర్ ఇలా డీటెయిల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక ఫైనల్గా పేజ్ ఎండ్లో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఈ విధంగా బుకింగ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇక్కడితో ఓన్లీ అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. ఇలా బుకింగ్ అయ్యాక ఆల్మోస్ట్ 1 month ముందు మనకి పేమెంట్ లింక్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజెంట్ మనము April 15th సెలెక్ట్ చేసుకున్నాం కదండి. సో March 15th ఆర్ 10 to 15th మధ్యలో మనం SMS వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అలా SMS వచ్చాక వితిన్ 15 minutes పేమెంట్ చేయాలండి. అప్పుడే మనకి బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇదిగోండి SMS ఈ విధంగా ఉంటుంది. ఈచ్ పర్సన్కి 200 rupees. ఇక్కడున్న లింక్ని క్లిక్ చేస్తే యాడ్ పేమెంట్ డీటెయిల్స్ అని ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, కాంటాక్ట్ నెంబర్, మీరు బుకింగ్ చేసేటప్పుడు ఇచ్చారుగా ఆ మొబైల్ నెంబర్, ప్లస్ ఈమెయిల్ ID, అడ్రస్, తర్వాత పేమెంట్ గేట్వేలో పేమెంట్ చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయ్యాక ఇలా ఎంట్రీ పాస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే లెఫ్ట్ ఓవర్ స్లాట్స్. రిమైనింగ్ ఏవైనా స్లాట్స్ ఉంటే ఇలా ఎవ్రీ month 20th రిలీజ్ చేస్తారు. మీరైతే మహాకాళేశ్వర్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో మార్చ్ మంత్కి ఈ మంత్ అంటే 20th Feb మార్నింగ్ 8 AM రిమైనింగ్ స్లాట్స్ ఏవైనా ఉంటే రిలీజ్ చేస్తారు. ఇదేనండి అడ్వాన్స్ బుకింగ్ ప్రాసెస్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆఫ్లైన్ బుకింగ్ ప్రాసెస్ గురించి మరియు ఆలయ విశేషాల గురించి అక్కడ నేనే స్వయంగా తెలుసుకొని ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.